అనిపిస్తుంది నువ్వు ఇది నీ ఫస్ట్ సినిమానా? ఓకే. అండ్ ఎలా ఉంది నేను స్క్రీన్ లో అలా చూసుకుంటున్నప్పుడు? ఇప్పుడు టీజర్ చూసాం, మైక్ మైక్ కొంచెం. సో ఏమనిపిస్తుంది అనుశ్రీ నేను స్క్రీన్ లో అంత అద్భుతంగా అంత అందంగా చూసుకుంటున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఈ శ్వేతారెడ్డి క్యారెక్టర్ కి కరెక్ట్ గా సరిపోతుందని నన్ను నమ్మి డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. అండ్ అలానే శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సార్. నా చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ ఉన్నాం, మా మమ్మీ ఫేవరెట్ యాక్టర్ సార్ మీరు. సార్ ఇది మాత్రం రియాక్షన్ వాళ్ళు కారణం ఏంటంటే చాలా మంది ఈ సినిమా ఫంక్షన్స్కి సీనియర్ యాక్టర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ రావట్లేదు, కొన్ని సినిమాలకి చిన్న సినిమాలకు ముఖ్యంగా ఎట్లా రావట్లేదు అంటారు కదా. ఇదే బాగా వచ్చింది వాళ్ళ మదర్ మా ఫ్యాన్స్ మా సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి దాని తప్పే లేదు కదా. కానీ అది నువ్వు సార్ ఆ సాంగ్ అయితే ఎవర్ గ్రీన్. ఎన్ని 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 నువ్వు అంటే నేను సిగ్గుపడుతున్నాను. ఓకే స్క్రిప్ట్ మర్చిపోయారా? ఓకే ఓకే అనుశ్రీ ఓకే ఓకే. రఘు సార్ థ్యాంక్ యూ సార్. మీరు నాకు సెట్లో అంటే యాక్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చిన్న చిన్న టిప్స్ ఇస్తూ మాతో పాటు యాక్ట్ చేశారు. రియల్లీ గ్రేట్ సార్ మీరు. అండ్ ఇంకా డిఓపి సార్ థ్యాంక్ యూ సార్. ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు అను నువ్వు తీసుకో లుక్ అన్నది ఇట్ సైడ్ ఉండాలని చెప్పడం ఒకటే కాదు, ఎట్ సైడ్ చూస్తే ఎలా వస్తుంది ఫ్రేమ్ లుక్ ఎలా ఉంటుంది, అప్కమింగ్ మూవీస్ లో నీకు ఛాన్సెస్ ఎట్లా వస్తాయి అవన్నీ కూడా ఆయన పిన్ టు పిన్ నాకు దగ్గరుండి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ఇంకా మా కో ఆర్టిస్టులు కూడా మాతో చాలా సపోర్ట్ చేశారు. కొంచెం టెన్షన్. ఓకే ఆడియన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, December 19th మూవీ థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను చెప్తున్నా. తెలుగు అమ్మాయిగా స్మాల్ రిక్వెస్ట్, వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.